పెళ్లి పుస్తకం ఆంటీ సాక్షి ఇద్దరు బయటకెళ్లారు. నువ్వొక్కడే ఉన్నావా? అవును పప్పా, నీకు కావాల్సింది అదే కదా. నాతో ఎవ్వరిని మాట్లాడొద్దని చెప్పావు, అందుకే ఎవ్వరూ నాకేం చెప్పడం లేదు. చేతిలో ఏంటి? నీకోసమే రాశాను. నా కోసం లెటరా? ఎందుకు, ఏంటి? నేనేం చెప్పను, నువ్వే చదివిన తర్వాత నీ ఒపీనియన్ చెప్పు. ఐ లవ్ యూ పప్పా. మమ్మ మనల్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నేను తప్ప మనకి ఎవ్వరూ లేరు. మనమిద్దరం హ్యాపీగా ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలి అనుకున్నాం. నేను అప్పుడప్పుడు మమ్మని మిస్ అవుతూ ఉండేవాణ్ణి. నీకు తెలియకూడదని బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చేవాణ్ణి. మమ్మ గురించి నిజం తెలిసిన తర్వాత మమ్మ మీద ప్రేమ మొత్తం కోపంగా భయంగా మారిపోయింది. స్కూల్కి వచ్చినా సరే మాట్లాడకుండా దూరంగా వెళ్ళిపోయేవాణ్ణి. అప్పుడు స్కూల్లో నాకు సపోర్ట్ చేసింది, స్ట్రాంగ్గా ఉండాలని చెప్పింది సాక్షి మేడం. అప్పటి నుండి నాకు సాక్షి మేడం అంటే చాలా ఇష్టం. నువ్వు నన్ను ఎలా చూసుకుంటావో సాక్షి మేడం కూడా అంతే ప్రేమగా చూసుకునేది. మనకి సపోర్ట్ చేయడం వల్లే సాక్షి మేడం జాబ్ పోయింది. అప్పుడు మన ఇంటికి వచ్చిన తర్వాత సాక్షి మేడం అమ్మగా మారిపోయింది. అమ్మ అమ్మమ్మ మనకి టేస్టీ ఫుడ్ చేసేవారు, ఇంటిని నీట్గా ఉంచేవారు. ఎన్నో పనులు చేస్తూ మనం ఒక ఫ్యామిలీలా ఉండేవాళ్ళం. అమ్మ చాలాసార్లు నీకు కూడా సపోర్ట్గా ఉందని నువ్వే చెప్పావు. స్కూల్లో మా అమ్మ గొడవ చేసినప్పుడు, కోర్టులో ఇష్యూ అయినప్పుడు మనతో ఉన్నది అమ్మ మాత్రమే కదా పప్ప. అది నువ్వు మర్చిపోయావా? అమ్మ వెళ్ళిపోతుంటే నా కోసం నువ్వు వాళ్ళని ఉండమని అడిగేవాడివి. వాళ్ళు నీ కోసం నా కోసం ఆగిపోయేవారు. అలాంటిది ఇప్పుడు ఎందుకు అమ్మతో కోపంగా మాట్లాడుతున్నావు? మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత తిరిగి తీసుకురమ్మని నీకు చెప్పలేదు, కానీ అమ్మ వెళ్తానంటే మాత్రం ఆపమని రిక్వెస్ట్ చేస్తున్నాను. నువ్వు చాలా బాగా మాట్లాడతావని, నీ మాటలు వింటే నాకు బోల్డ్ స్ట్రెంగ్త్ వస్తుందని నా స్కూల్లో అందరికీ టెడ్డీకి కూడా చెప్తాను. అలాంటిది నువ్వు అమ్మతో కోపంగా మాట్లాడడం నాకు అస్సలు నచ్చడం లేదు పప్ప. ఇదంతా నీతో డైరెక్ట్గా మాట్లాడాలని కాల్ చేస్తే నువ్వు బిజీగా ఉన్నావని ఈ లెటర్ రాస్తున్నాను. నాకు నువ్వంటే ఎంత ప్రేమ ఉందో అమ్మంటే కూడా అంతే ప్రేమ ఉంది పప్ప. మీరిద్దరూ నాతో ఉంటే నేను వరల్డ్లోనే హ్యాపీయెస్ట్ పర్సన్ అవుతాను పప్ప. ప్లీజ్ పప్ప, అమ్మని ఇంట్లోనే ఉండనివ్వు. నా కోసం నువ్వు ఏదైనా చేస్తావని తెలుసు పప్ప, అందుకే అడుగుతున్నాను. ఇదే నా లాస్ట్ రిక్వెస్ట్. ఇంకెప్పుడు నేను నిన్ను ఏది అడగను, ఏమి కొనమన్ను. ఏం చెప్పినా ఓకే అంటాను. ప్లీజ్ పప్ప, ఓకే అని చెప్పు. సిద్ధు, నీ కోరిక బాధ నాకు తెలుసురా. సాక్షి మనతో ఉంటే నువ్వు హ్యాపీగానే ఉంటావు, కానీ సాక్షి లైఫ్ స్పాయిల్ అవుతుంది. నీ హ్యాపీనెస్ కోసం నేను ఎలా ఆలోచిస్తానో భారతి గారు కూడా కూతురి లైఫ్ గురించి ఆలోచిస్తారు కదా. ఇన్ని రోజులు మనకి సపోర్ట్గా ఉన్న వాళ్ళకి మనం మంచి చేయాలి, కానీ ఇలా ప్రాబ్లంగా మారకూడదు.
ఈ విషయం నీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలో తెలియటం లేదురా. పప్పా, లెటర్ చదివావా? నీకు ఓకేనా? మాట్లాడు పప్పా. నా రిప్లై లెటర్లో రాశాను, వచ్చి చదువుకో. నీకోసం నేను ఏం చేయడానికైనా రెడీ సిద్ధు. నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి. నేనేం చేసినా నీ మంచి కోసమే సిద్ధు. ఆ నమ్మకంతోనే సాక్షి మ్యామ్కి దూరంగా ఉండాలని డెసిషన్ తీసుకున్నాను. మాటకి రెస్పెక్ట్ ఇస్తావని, నా మాట వింటావని నమ్ముతున్నాను. నీకు హాలిడేస్ వస్తాయి కదా, అప్పుడు మన ఇద్దరం కలిసి ఏదైనా టూర్కి వెళ్దాం, సరేనా? ఆంటీ, మీరిప్పుడు సేమ్ మా మమ్మీలానే మాట్లాడుతున్నారు. నేనే మీ మమ్మీని టెడ్డీ. మా మమ్మీ కూడా ఇంతే ఆంటీ. నాకు ఫ్రీ టైం వస్తే చాలు టూర్స్కి తీసుకెళ్లేది. ఇద్దరం కలిసి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆంటీ, మీరు ఒకసారి నాలా, ఒక్కోసారి మా మమ్మీలా ఆలోచిస్తున్నారు. హౌ? సింపుల్ టెడ్డీ, నువ్వు నన్ను అమ్మ అనుకుంటున్నావు కదా, అందుకే నేను కూడా మీ మమ్మీలా ఆలోచిస్తున్నాను, అలానే బిహేవ్ చేస్తున్నాను. యా ఆంటీ, మేబీ. ఆంటీ, నెక్స్ట్ టైం మనం మీట్ అయినప్పుడు మీకు నా బెస్ట్ ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. బెస్ట్ ఫ్రెండా? ఎవరు? సిద్ధు ఆంటీ, నందగోపాల్ అంకుల్ వాళ్ళ అబ్బాయి. ఓ అవునా, ఓకే. అమ్మయ్యా, మీతో మాట్లాడిన తర్వాత నాకు చాలా రిలాక్సింగ్గా ఉంది. ఇప్పుడు నేను కాన్సంట్రేషన్తో చదువుకుంటాను. సరే టెడ్డీ, నీకు ఎప్పుడు మాట్లాడాలనున్నా అస్సలు ఆలోచించొద్దు, ఇమ్మీడియట్గా నాకు కాల్ చేయి. ఓకే ఆంటీ, బాయ్. బాయ్.